హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి షిఫ్ట్ 3 ఎగ్జామినేషన్లో అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వారికి యూజ్ ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్స్ యొక్క ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ మనకి వాటి రిలేటెడ్ టాపిక్ నుంచి లేదా ఆ క్వశ్చన్ మనకి అడగడం జరిగింది అనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దయానంద సరస్వతి అసలు పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో మూల్ శంకర్ తివారీ అని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం రాష్ట్రం ఏర్పడినటువంటి సంవత్సరం ఏది అని చెప్పేసి అడిగారు. సో 1724 సంవత్సరంలో నిజాం రాష్ట్రం ఏర్పడింది. ప్రపంచంలో మొట్టమొదటి నిర్మాణం ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్స్లో అయితే తెలపండి. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఏ ప్రాంతాన్ని పిలుస్తారని చెప్పేసి అడిగారు. సో భూదాన్, పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇంకా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది అని చెప్పేసి అడిగారు. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి. ఇంకా పూర్ణ స్వరాజ్ డేట్ అండ్ ఇయర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. సో పూర్ణ స్వరాజ్ అనేది ఎప్పుడు దీనికి సంబంధించి తీర్మానాన్ని ఆమోదించారు, సో దీన్ని ఎప్పుడు డిక్లేర్ చేశారనేది మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ పూర్ణ స్వరాజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే 1929 డిసెంబర్ 19న భారత జాతీయ కాంగ్రెస్ తన లాహోర్ సమావేశంలో చారిత్రాత్మక పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్రం అనేటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. 1930 జనవరి 26న ఒక బహిరంగ ప్రకటన చేయబడింది. ఈ రోజును కాంగ్రెస్ పార్టీ భారతీయుల స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కోరిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే 1929 డిసెంబర్ 19న భారత జాతీయ కాంగ్రెస్ తన లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్రం అనేటువంటి తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందండి. సో ఆమోదించింది ఎప్పుడు అని చెప్పేసి అడిగితే మీరు ఈ డేట్ అయితే మెన్షన్ చేయాలి. సో పూర్ణ స్వరాజ్గా జరుపుకోవాలని చెప్పేసి, ఓకే, స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఎప్పుడు కోరింది అని చెప్పేసి అంటే సో 1930 జనవరి 26ని ఇక్కడ మనకి బహిరంగ ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. సో ఇది కాంగ్రెస్ పార్టీ భారతీయులు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. సో దీనికి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ల రద్దు సమయంలో, ఓకే, నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో మనకి డిమానిటైజేషన్ ఆఫ్ మనీ ఎప్పుడు చేశారు అంటే 8 నవంబర్ 2016 చేశారు కదా. సో అప్పుడు గవర్నర్గా ఎవరున్నారు అంటే ఉర్జిత్ పటేల్ ఉన్నారనమాట. ఓకే, సో తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫోక్ డ్యాన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫోక్ డ్యాన్సెస్ చాలానే ఉన్నాయి. దుమ్హాల్, రౌఫ్, గోజ్రీ, కుద్, జాగ్రానా అండ్ లదిషాహ్ అనేటువంటి
ఈ ఫోక్ డ్యాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో ఫేమస్ వచ్చేసి దుమ్హాల్ అనమాట. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, కాంచన్జంగా ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది సిక్కిం రాష్ట్రంలో ఈ కాంచన్జంగా పర్వత శిఖరం అయితే ఉంది. సో సిక్కింతో పాటు పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కూడా ఈ కాంచన్జంగా విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది భారతదేశం యొక్క ఆగ్నేయ కొన మరియు శ్రీలంక పశ్చిమ తీరం మధ్య ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది విస్తరించి ఉందన్నమాట. తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ సభ ఎప్పుడు నిర్వహించారని చెప్పేసి అడిగారు. సో దుర్గాబాయి దేశ్ముఖ్ సభ గురించి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంకా క్వశ్చన్ యొక్క క్లారిటీ అయితే క్లియర్గా లేదు. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీన్ని ఆంధ్ర మహిళా సభ అని చెప్పేసి అంటారు. 1937 సంవత్సరంలో దుర్గాబాయి దేశ్ముఖ్ సభ అయితే నిర్వహించారు. ఇంకా హిందూ మహాసభ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, సో మదన్ మోహన్ మాళవీయ 1915 సంవత్సరంలో హిందూ మహాసభని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్పేసి అడిగారు. జనవరి 14, 1965 సంవత్సరంలో FCIని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 6 పాయింట్ ఫార్ములా గురించి మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో 6 పాయింట్ ఫార్ములా దేనికి సంబంధించింది అనేది చూస్తే, 6 పాయింట్ ఫార్ములా అనేది భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల మధ్య 1973 సెప్టెంబర్ 21న కుదిరినటువంటి రాజకీయ పరిష్కారం. భవిష్యత్తులో ఇటువంటి ఆందోళనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి 2 ప్రాంతాల నాయకులు దీన్ని అంగీకరించారు. చట్టపరమైనటువంటి సమస్యలను నివారించడానికి 6 పాయింట్ ఫార్ములాకు చట్టపరమైనటువంటి పవిత్రతను ఇవ్వడానికి రాజ్యాంగాన్ని సవరించారు. సో ఇది ఎన్నో సవరణ అంటే, ఏ సవరణ ద్వారా ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా తీసుకొచ్చారంటే 32వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రపతి పాలన ఉన్నటువంటి సమయంలో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సమర్పించినటువంటి దక్షిణాసియా ప్రాంతం కోసం భారతదేశం యొక్క ఈ 6 పాయింట్ ఫార్ములా ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గరీబీ హఠావో నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలోనిది. ఓకే, 5 ఇయర్ ప్లాన్ గురించి చదువుకోమని నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. సో 5 ఇయర్ ప్లాన్స్కి సంబంధించి మనకి థర్డ్ షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో 5వ పంచవర్ష ప్రణాళికలో మనకి గరీబీ హఠావో అనేటువంటి ఈ యొక్క నినాదాన్ని తీసుకురావడం జరిగింది. సో 5వ పంచవర్ష ప్రణాళిక సమయంలో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి నినాదం గరీబీ హఠావో. మెరుగైనటువంటి జీవితం కోసం పేదరిక నిర్మూలన మరియు ఉపాధి కల్పన లక్ష్యంగా దీనిని ఈ యొక్క నినాదం అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2వ పంచవర్ష ప్రణాళిక చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ 2వ పంచవర్ష ప్రణాళికకి సంబంధించినటువంటి చైర్మన్ అనమాట. సో దీన్ని మెహలోనిబస్ మోడల్ అని చెప్పేసి కూడా, ఓకే, PC మెహలోనిబస్ మోడల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. తర్వాత నిజాం కాలంలో అత్యల్ప కోర్టు, లోయెస్ట్ కోర్టు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో నిజాం పాలనలో న్యాయ వ్యవస్థలో అత్యల్ప కోర్టులు జిల్లా దివానీ అదాలత్లండి. సో ఇవి సివిల్ విషయాలకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరిస్తాయి. దివానీ అదాలత్లు అనేవి అత్యల్ప కోర్టులు అనమాట. సో జిల్లా దివానీ అదాలత్ అని చెప్పేసి పిలుస్తారు. మరియు జిల్లా ఫౌజారీ అదాలత్లు వచ్చేసి క్రిమినల్ విషయాలకు సంబంధించి, క్రిమినల్ కేసెస్కి సంబంధించి డీల్ చేసేవన్నమాట. సో లోయెస్ట్ కోర్ట్స్ వచ్చేసి మనకి జిల్లా దివానీ అదాలత్ అండ్ జిల్లా ఫౌజారీ అదాలత్ అనేటువంటి ఈ కోర్ట్స్ అయితే వారి కాలంలో అయితే ఉన్నాయి. ఇంకా సాలార్ జంగ్ ఎవరి కింద పనిచేశారు అని చెప్పేసి అడిగారు. లేదా సాలార్ జంగ్ ఎంతమంది నిజాంల వద్ద పనిచేశారు అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే 2 అడిగినట్లుగా మనకి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ వచ్చింది అనేది కన్ఫామ్గా అయితే తెలీదు. సో సాలార్ జంగ్ ఎంతమంది కింద పనిచేశారని చెప్పేసి అడిగి ఉన్నట్లయితే 5 నిజాంల కింద అయితే పనిచేయడం జరిగింది. సో సాలార్ జంగ్ ఎవరి కింద పనిచేశారు అనేది ముఖ్యంగా చూసుకుంటే, సాలార్ జంగ్ 1 అని పిలువబడేటువంటి సర్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ 1 జనవరి 21, 1829 నుంచి ఫిబ్రవరి 8, 1883 వరకు ఆయన ఉన్నారనమాట. ఆయన యొక్క కాలం అయితే ఉంది. సో 1853 నుండి 1883లో మరణించే వరకు కూడా హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక భారతీయ కులీనుడు ఆయన. సో అతను 1869 మరియు 1883 మధ్య 6వ నిజాం అనమాట. 6వ నిజాం అయినటువంటి అసఫ్జా 6కు రీజెంట్గా, అంటే యజమానుల్లో ఒకరుగా కూడా పనిచేయడం జరిగింది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో రాజు ఎవరు అని చెప్పేసి అడిగారు. అలెగ్జాండర్ ఇండియాని ఇన్వేడ్ చేసినప్పుడు, ఓకే, సో అప్పుడు రాజు ఎవరు ఉన్నారు భారతదేశానికి అనేది చూసుకుంటే
క్రీస్తుపూర్వం 326 సంవత్సరంలో దానానందుడు నందా వంశానికి పాలకుడిగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తడం జరిగింది. ఓకే, దానానందుడు నందా వంశానికి పాలకుడిగా ఉన్నప్పుడు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం 26 జనవరిన అమలు కావడానికి కారణం ఏమిటి? ఓకే, రాజ్యాంగం 26 జనవరిన అమలు కావడానికి కారణం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న ఆమోదించింది. దీన్ని ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే పూర్ణ స్వరాజ్ ప్రకటనను స్మరించుకునేందుకు జనవరి 26, 1950న దీనిని అమలు చేయడం జరిగింది. సో పూర్ణ స్వరాజ్ మనకి జనవరి 26, 1930న పూర్ణ స్వరాజ్ డిక్లేర్ చేశారు కదా. సో దాన్ని స్మరించుకునేందుకు, ఆ డేట్ని స్మరించుకునేందుకు జనవరి 26, 1950న దీన్ని అమలు చేయడం జరిగింది. ఇంకా ఆస్తి హక్కు రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు అంటే 44th అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. ఇంకా మనకి రాజ్యాంగంలో తత్వశాస్త్రం అలాగే నిర్దేశిత నియమాల గురించి పేర్కొన్నది ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో ఇది కూడా కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే. ఇంకా నిజాం కాలంలో తొలి తిరుగుబాటు దేనికి సంబంధించింది, ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడిగారు. సో ఇది కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే మనకి ఈజీగానే వచ్చిందని చెప్పేసి అన్నారు. సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ చూస్తే, ఓకే, సో ఓవరాల్గా షిఫ్ట్ 3 ఎగ్జామినేషన్ చూస్తే మోడరేట్గా వచ్చిందని చెప్పేసి కొంతమంది అయితే చెప్పడం జరిగింది. కొంతమంది ఏమో చాలా ఈజీగా వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే బాగా ప్రిపేర్ అయినటువంటి వారికి చాలా ఈజీగా ఉంది. సో కొంచెం సరిగ్గా ప్రిపేర్ అయినటువంటి వారికి మోడరేట్గా పేపర్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు. సో 75+ మార్క్స్ వస్తాయని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది అండ్ నాకు మెసేజ్ కూడా చేశారు. సో ఇవి మనకి షిఫ్ట్ 3కి సంబంధించిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. సో ఈ పీడిఎఫ్ నేను 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ పీడిఎఫ్లో కూడా యాడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.